జిల్లా మంగళగిరిలో దారుణం చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాయమాటలతో నమ్మించి ఆటోలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 18వ తేదీ రాత్రి సుమారు ఇక్కడే మాటు వేసిన ముగ్గురు వ్యక్తులు ఆ చిన్నారికి మాయమాటలీము షేక్ రబ్బానీ ఉన్నారు. అనంతరం సలీం బాలికను లక్ష్మీ నరసింహస్వామి కాలనీ చివరకు తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఖాదర్ బాషా అతని కుమారుడు కమల్ సాహెబ్ బాలికను తాడేపల్లి కేఎల్ రావు కాలనీకి తీసుకెళ్లి మళ్లీ అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో తండ్రి కొడుకుల ప్రమేయం ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలికపై దారుణానికి పాల్పడిన తర్వాత షేక్ రబ్బానీ బాలికను ఆటోలో తీసుకెళ్తుండగా ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు ఆటోను అడ్డుకుని బాలికను నిందితుల నుంచి విడిపించారు. దీంతో బాలిక ప్రాణాపాయం నుంచి కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరు ఎయిమ్స్ కు తరలించామని తెలిపారు. ప్రస్తుతం బాలిక ఎమర్జెన్సీ వార్డులో ఉందని, ఆమెకు మానసిక సహాయం అందిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మానవ మృగాళ్లను ఆదివారం సాయంత్రం పోలీసులు కోర్టులో హాజరుపరచగా అంతకు ముందు వారిని స్టేషన్ నుంచి కోర్టు వరకు రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్థానికులు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించారు.